ఒక చిన్న గ్రామంలో లక్ష్మమ్మ అనే వృద్ధ మహిళ ఉండేది. ఆమె భర్త చనిపోయిన తర్వాత ఒంటరిగా ఉండేది. పిల్లలు పట్టణాలకు వెళ్లిపోయారు. అయినా లక్ష్మమ్మ మనస్సు పెద్దది, దయగలది. ప్రతి ఉదయం ఆమె తన ఇంటి ముందు కొద్దిగా అన్నం ముంచేది. ఇది కాకుల కోసం అని అనేది. గ్రామంలోని కొందరు నవ్వేవారు. అమ్మా, ఈ కాకులేమి తిరిగి ఇస్తాయి అని లక్ష్మమ్మ చిరునవ్వుతో చెప్పేది. నేను ఆశతో కాదు, దయతో ఇస్తాను. ఒకరోజు గ్రామంలో పెద్ద తుపాను వచ్చింది. వర్షం, గాలి బాగా ఉండడంతో లక్ష్మమ్మ ఇంటి పైకప్పు కొంత దెబ్బతింది. రాత్రి ఆమె చాలా భయపడింది. అదే రాత్రి లక్ష్మమ్మ రోజూ అన్నం పెట్టే కాకులు గుంపుగా వచ్చి గట్టిగా కేకలు పెట్టాయి. శబ్దం విన్న పొరుగువాళ్లు వచ్చి ఆమెను సురక్షితంగా తమ ఇంటికి తీసుకెళ్లారు. మరుసటి రోజు అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు గ్రామ పెద్ద అన్నారు, దయ ఎప్పుడూ వృధా కాదు. ఈరోజు కాకులు లక్ష్మమ్మ దయకు ప్రతిఫలం ఇచ్చాయి. అప్పటినుంచి గ్రామంలో అందరూ జీవుల పట్ల దయ చూపడం మొదలుపెట్టారు. నీతి: దయతో చేసిన పని ఎప్పుడో ఒకరోజు మనకు రక్షణగా మారుతుంది.